ప్రజల దృష్టికి మీడియా దృష్టికి అందరికీ తీసుకొస్తా ఉన్నాం. అసెంబ్లీకి వచ్చి ఆయనకు ఉన్నటువంటి కొద్దిపాటి టైంలో శాసనసభలో ఆయన మాట్లాడాల్సింది పోయి ఢిల్లీ వెళ్ళి గావు కేకలు పెడుతున్నాడు. ఎందుకండి అశోక్ గారు? అంటే ఈ జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నాడా ఏమంగా? ఇంకా అంటే 11 మందేనని మీ అందరూ ర్యాగింగ్ చేస్తున్నారని ఢిల్లీ వెళ్ళిపోయాడు అంటున్నారు కదా. అసెంబ్లీకి రాకుండా ఏం ర్యాగింగ్ చేయటం కదా, అంటే మీరందరూ వెనక్కి కూర్చోబెడుతున్నారని ఆయనని. మేము అశోక్ గారు నా మాటేనండి, ర్యాగింగ్ మేము చేయలేదండి. ఆయన చేసినటువంటి పాపాలకి రాష్ట్ర ప్రజానీకం విస్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. నీ బతుకింతే రాజకీయంగా అని చెప్పి జగన్కి చెప్పకనే చెప్పింది. నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని ఈరోజు మాట్లాడతాడు. మాకు 23 సీట్లు వస్తే మమ్మల్ని ఎగతాళి చేశాడు, అనరాని మాటలన్నాడు. మా నాయకుడిని అదే అసెంబ్లీలో కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకునేటట్టు చేశాడు, వికటంగా నవ్వాడు. అందరితో మాట్లాడించటం నవ్వుకుంటాం, నవ్వుకుంటాం. అవన్నీ ఆ వేయాలుగా నేను మాట్లాడుతున్నటువంటి ఆ విజువల్స్ అన్నీ ఆయన అసెంబ్లీలో ఏ రకంగా నవ్వాడో ఆ విజువల్స్ అన్ని చూపించడం తెలుస్తుంది. నాయకుడిని అవమానపరుస్తూ ఉంటే ఎలాంటి విధంగా నేను ఈ బ్రతుకు ఎందుకు బతకాలి అనే విధంగా హింసించాడు. ఒక మనిషిని సాటి మనిషి చేసేటువంటి పద్ధతి ఇదేనా అని అడుగుతున్నాం మేము. ఆనాడు అందుకే చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకున్న విజువల్స్ కూడా ఒకసారి తీస్తున్నామండి, మా టీం కూడా తీస్తారు. ఒకసారి అది కూడా టెలికాస్ట్ చేస్తాం. మీరు అన్నట్టు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఆనాడు నవ్వుతున్న దృశ్యాలు కూడా ఒకసారి టెలికాస్ట్ చేస్తామండి. కంటిన్యూ చేయండి. ఓకే, ఇంకా ఆయన గురించి కంటిన్యూ చేయడానికి ఏముందని ఎంతసేపు చెప్పిన ఇయేగా. మీరేమైనా అడిగితే చెప్తా, మీకేమైనా డౌట్స్ ఉంటే. అంటే మా ల్యాబ్సెస్ ఏమైనా ఉంటే మీరు క్వశ్చన్ చేయండి, ఆన్సర్ చేస్తా. ఇప్పుడు ఈ 45 రోజుల్లో